ఒకళ్ళు లుంగెత్తారట ఒకళ్ళు తువ్వాలెత్తారట. ఒక్క నాడన నీ పని నువ్వు చేసుకోకపోతివి ఎన్నడిగింతేనా నీ ఎన్నులెద్దులు పొడవా ఏం తెలియదు. ఇగో తువ్వాలా ముందు మురిసినావా పండుగ కదట గట్లున్నది నీ ముచ్చట కూడా. అట్టప్పుడేమో 6 గంటలకు లేచి ఆగం చేతువు, పండుగ పూట 10టికి లేతివి. ఏం మనిషివి నువ్వు? అరే ఏందే నువ్వు తానం చేసే కాడికి వచ్చి తాటాకు తప్పులు ఎత్తావు? ఎందుకు కొడతావు గంటగానో? సబ్బు పెట్టి రాకుతా నీ మబ్బు ముఖం తేలిపోలే తాత. ఏమనుకుంటానవు? రేవు మాటలు చెప్తానే సావు కోపం వస్తుందా నీకు? పండుగ పూట ఎవరన్నా గివ్వరాక వంటరా? అగో గడ్డంగికిచ్చిండని మొగని తెడ్డందుకొని చంపిందట్నే అదే అవుతాడు నీయాసోంటిదే. తెలివడక తెల్లారదాకవన్నా ఏమైతుంది తీయరా? అదేమో నా మీదకి రేసు కాబట్టి. రేసు కాదు, నిన్ను కీసు అనిపించినా తప్పులేదు. రాత్రంతా బతుకమ్మన్న నేనే ఎగిలి వరంగా లేచి రాగాలు తీసుకుంటా పని చేసినా నువ్వేం మొద్దులు వాళ్ళు కొట్టినావా అని మొద్దులో వెన్నో పొద్దెక్కరక చెప్పు. రాత్రి మంది ఎక్కువైందే, అద్దంటే పట్టు పొట్టు దాయిపిచ్చిరు నా సోపతి గాళ్ళు. ఏం చేయాలి? కోటలు దాగి కోడి మెడలేతో నువ్వు పొట్టు దాగినవంటే నేను నమ్ముతానా? అరే నిజంగానే నీ తోడు కావాలంటే ఇక కొంకట శంకర్ గారిని అడుగుతుపా, చెప్తాడా ఆడే. రాత్రి నేను తాగుతా అంటే ఒక్కొక్కడు ఇదేంద్ర బిడ్డ అని నోరప్పలిచ్చిర్రు. వాళ్ళకి దొరుకుతలేదని తెలుసా? అవ్వో కొద్ద అని తాగుడు ఊళ్ళే మందు కరవత్తంది కదా నువ్వు ఏ బట్టి. బాటిల్ కళ్ళు దాగి బండి గిరోలో చలుగుతావు. నువ్వు చెప్తానవా నాకు తాగుడు గురించి? అయ్యో ఈ రమేష్ గారి సంగతి నీకు ఇంకా తెలుస్తలేదే. ఒక్క పుల్లు తాగిందంటే బల్లులు వాగినట్టు వాక్తా గోడల మీద. ఎరికేనా? నా నరాలల్లా కారాలు వాడతాయి. నాకు కోపం వస్తే ఆగా. ఇన్నావానే సుశీల, ఇలా దసరా కదా చూపిస్తా. ఇంకెక్కడ దసరా? నువ్వు అంబటాల దాకా పక్కనే అది అక్కడనే ఉంటదా? అప్పుడే అయిపోయింది. ఏంది నేను లేకుండానే అయిపోయింది జమ్మి కొట్టుడు? ఇక నువ్వే ఉన్నావు మోతవారివని నువ్వు వచ్చేదాకా ఆగుతారు. అప్పుడే అయిపోయింది జమ్మి కొట్టుడు. పోయి బట్టలు వేసుకోపో, జమ్మాకు తెచ్చిన పెడతా దా. ఓయ్ ఏమాయి? దసరా శుభాకాంక్షలు. నీకు కూడా దసరా శుభాకాంక్షలే సుశీల. ఇగో ఇవి తీసుకొని ఆశీర్వదించు. సుశీల నువ్వు సంతోషంగా ఉండి నన్ను సంతోషంగా ఉంచే. మా ఉంచుతా గాని అట్లా పోయి జమ్మాకు పెట్టత్తా. మల్లేష్ మామ ఫోన్ చేసిండు, మటన్ కుప్పలేసిరట. నువ్వు పోయి వట్టికొచ్చి ఇంటికానే ఉండు, ఎటుపోకు సరేనా? పండుగ రోజు కూడా ఇంటికానే ఉండాలి నానే. లేకపోతే ఏమన్నా పని చేసేది ఉన్నదా? నేను అచ్చ రాకుండు ఏమో మావులే చేసినట్టే మాట్లాడతాడు, పావులకు పనికిరాడు గాని. ఓయ్ అనవా అన్నావు? మటన్ తీసుకొచ్చి ఇంటికనే ఉండు, లేకపోతే పిల్లెత్తుకపోతుంది సరేనా? నేను పోతన్నా. అయితే సుశీల పులాసొంటి మొగని పట్టుకొని మరి మాట అనద్దా అని కూడా ఆలోచిస్తలేవు కదా. సరేది అత్తమ్మా. ఇక దా జంబాకు పెడతా. ఇగో జంబాకు పెడతలే, పందిరిని మంచిగా కూర్చున్నారు. బాపు లేడా? బాపు ఇగో జంబాకు తిన్నవా బాపు? చికెన్ మటన్ అయ్యాలా? మటన్. సరే మా నేను పోయేస్తా. వాళ్ళ పొద్దుగాల వేనా మంచిగా ఉండు. పతాకంగా అంత దూరం పోతే పొలగాడు మటన్ లేదని. దసరా రోజు కూడా ఆలస్యంగా పోడు. నాదే బుద్ధి తక్కువ. జాతర తాగినట్టు తాగుతారు మటన్ కొట్టే కాడ జనాలు చల్లగా ఉంటే ఏదో ఒకటి చదువుకుంటే మరి ఏం చెప్తా.
పోసావా జంబాకు అవుగాని జంబాకు పెట్టినట్టు కాదు దావతేది పిల్లగా దావరక పది సాయంత్రం ఇస్తా ఉడుకుతుంది మటను పొయ్యి మీద నీకేందో ఈ మంచిగా మటన్ ఉడుకుతాంది అప్పటికి అప్పటికి తిందు ఇంకేంది ఫుల్ బాటిల్ తెస్తా తిన్నది ఉంటది ఆ మాట ఉంటది మళ్ళకి మందు పోసుడే మళ్ళకి తిన వరకు దేవుడు మంచిగా బతక అవు బావా ఆయనతోనన్న మాట్లాడే వాళ్ళు ఉన్నారు అప్పటికి తిందు అనేటోళ్ళు అయిపోయి పిల్లగా సల్లాగా బతుకు ఒక్కొక్కల కూరలు ఉడుకుతున్నాయి ఆడ కట్టంత కమ్మగా అసనత్తంది మటన్ కూర ఇగో బావ జంబాకు పట్టు ఎటుగానే పోసావా మరి ఏక మటన్ కూర కోసం పోయిన బావా దొరకలేదు ఇంత పొద్దుగానే కోత దొరుకుద్దా పొద్దుగాలు పోవాలి గీయాలంటే బావా ఆడిదానికి ఎన్ని పిల్లలు ఉంటే ఏగిలెత్తే మళ్ళీ ఇలా దసరాయే ఇల్లంతా కడుక్కొని వాళ్ళు కూత చేసుకొని బట్ట విండుకొని వరకు గీయాల ఏమై పిల్లగా మటన్ కూర ఏమై అంటే ఇగో అమ్మ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ముందుగాల ఆగాని అర్ధగంట నిలబెట్టిండు అటన ఇటన గీయాల అయింది ఇక నాకు ఇచ్చేటట్లేడు నిలబడి కాలు గుంతాను అని ఇక సప్పుడు గంట వచ్చింది ఆడ కాకపోతే ఇంకొక తీసుకోపోయినావు నీ ఇంకొకడ సల్లాగుండా ఈడికి 4 దుకాణాలు తిరిగిన బావా అంత మగోళ్ళనేక మగోళ్ళ నేను ఒక్కదాన్ని ఏముండాలి ఆడిదాన్ని కూర సల్లాగుండా అని అత్తాను ఏం చేయాలి మరి ఏమైపోషక్క ఎటు పోయేస్తున్నావు పండుగ పూట నేను మటన్ కోస్తాననే ఫంక్షన్ కోయి ఉపాసం వచ్చినట్టు మరి మటన్ కోయి ఉత్త చేతులతో వస్తాను మటన్ ఏదో పోషక్క ఏ మటన్ మట్టుకొచ్చేటట్టున్నదని మటన్ సల్లాగుండా ఉసుక వస్తే రాలకుంటున్నారు అదే మటన్ షాప్ కాడ జనాలు ఆ గుంపులా గంపలేసి గమ్మినట్టు అయింది నాకు అంత ఇరికేనా నీ మటన్ సల్లాగుండా ఒక జనం కాదు ఇయ్యాల దసరా పండుగ కదా పోషక్క నీసుకొని పోతే కీసు అనిపిస్తారు జనం అగో గందికనేనే పండుగని పోతే పీనుగా రేలెత్తానన్న భయంతో సప్పుడే కత్తాలనే చెల్లె ఏం చేయాలి మరి ఆయనతోనే నా మందలకు పోతే బొందలకు కత్తచ్చు నా దినాలు మటన్ కూరకి ఎగవాడు ఇక మంది ఇంట్లో నీ శ్వాసం అంది దసరా పండుగ ఎట్లయితే పోసక్క అది పద్ధతేనాయే ఏమోనే చెల్లె ఈసారి నాకు తొక్కే దిక్కేటట్టున్నది కథ పట్టి చూస్తే తొక్కేందుకే ఇంత చికెన్ తెచ్చుకోపోయినావు నీ చికెన్ పాడు కానీ చెల్లె ఏం చికెన్ తింటేనే ఒక్క పొంట తింటే 3 రోజులు దాకా లేవు చికెన్ కగ్గిదారు నాకు చికెన్ పడి పాడు కాదే అందరు ముక్కలు కనుకుతా అంటే నేను దిక్కులు చూసుడైతుంది ఇక అవు గాని మీరు తెచ్చిండ్రా అనే మటను మా ఆడకట్టలో 10 మంది జమాయి మేకని తెచ్చుకొని కోసి కుప్పలేసుకున్నాం పోషక్క ఇక మాకు అదే అవుతుంది చీపాడై నేను కూడా మీతోటి కూడా అయిపోవు చెల్లె నాకింత కుప్పచ్చు మీతోటి నువ్వు చెప్పద్దా ఒక్క ముచ్చట ఇప్పటికి ఏం చెడిపోయింది పోషక్క ఏదోటి చేద్దాంపా నాడు మందు బందమ్మ మందు ఇరవలంతా నిల్లు ఎవలే మన్నా నన్ను అసలే మరవనమ్మ నిల్లు మందు మందమ్మ మందు నా పాలమైతేవే మందు పొద్దు మాపు తాగుతా నిల్లు బొత్తాల తాగుతా నిల్లు మందు మందమ్మ మందు ఒక నిమిషం మందు మందమ్మ ఒకసారి అద్దాలు పెట్టుకుంటా సరేనా స్టైల్ కూడా మనం రైట్ పోగా మందు మందమ్మ మందు ఇది చెప్పని అత్త అని పోయి అటే ముట్టింది ఏంది దేశాలన్నీ దాటిపోయింది అయింది నేను గంట దూరం పోయి మటన్ పట్టుకొచ్చి గీయాల కాబట్టి ఇంకా అత్తలేదు రమేష్ గాడు ఏంది కోడ నిలబడి గాడ నిలబడుతాడు రమేశా ఓ రమేశా రారా ఏందిరా గేట్ కాడు ఉండి ఆటకు మొత్తుకుంటాను అటేట్ అత్తేంది అమ్మో గటేటా గంట దూరం వస్తే నా కాళ్ళు అడిగి గోలిగినట్టురా అవి విరిగిపోతే నేను తుమ్మ బంక పెట్టి కమ్మ అతుకు పెట్టకపోతున్నా గాని ఏంది చెప్పురా ముచ్చట నెత్తికోక్కునేటవని గత్తి గత్తి పిలిచినావు ఏంద్రా ఏం లేదురా
ఆడ ఒక్కరి నిలబడి చూస్తాను కదా ఎట్లా పోదాం అని పిలిచిన గెలితే పోదాం గాని ఓరి వారి నువ్వేంద్రా అంగి మీద బని వేసుకున్నావు దాన్ని లోపటేసుకుంటారు కాదురా. అరే ఈ బనీడు కొత్త గోన నేను కొత్త గోన ఊరంతా తెలవాలని మీ వేసుకొని తిరుగుతానా చీపెలో ఈ స్టైల్ రా స్టైల్ ఎప్పుడు అర్థం చేసుకుంటారా మీరు ఊరంతా కత్తి వాళ్ళకి తింటే అర్థమవుతుందా ఎప్పుడు నేర్చుకుంటారా ఏం మనుషులరా మీరు తాగోతోనికి తలవాళ్ళు పోతే పచ్చగున్నాయని పల్లెం విసిరేసిండట్రా వెనకటికి నియాసం ఉంటాడే కొత్త కొంటే మీదేసుకుంటావురా ఇంకా నయం వేరేది కొనలే. అరే ఓ పిచ్చోడా నా గురించి కానీ తెలుస్తలేదు ఆఖరి డ్రైవర్ కొన్నా మీది వేసుకొని తిరుగుతా దట్ ఈస్ మై స్టైల్ యునో దట్ ఈస్ మై స్టైల్ యునో. నీ బొంద స్టైల్ గాని తీరా. అగో ఏమైంది ఇంతసేపు అయినావు ఎన్ని వాడలు తిరిగినావు? అయ్యో జమ్మాకి పెట్టి పెద్దల మందలిచ్చి రావద్దా మాళ్ళేమో ఉరుకులు ఆడబడుతుంది. గీళ్ళకు గవర్నీ తెలిసే మిడిసి మిడిసి ఆడి గుడిసేస్తానట కుక్కతో ఒక తాకి కూలిపోయిందట గట్టున్నదే ఇల్లు ఏం చేసినా గాని వీళ్ళకు పెద్దలకు జమ్మాకిచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని ఇట్లా తెలుసా? అయ్యో పోషక్క ఆశీర్వాదం అంటే గుర్తుకొచ్చింది నీకు జమ్మాకు పెట్టుడు మర్చిపోయినా ఇక పట్టు. చల్లగా బాగా చెల్లె మళ్ళీ దినం వరకు కొడుకు నన్న బిడ్డ నన్ను ఎత్తుకో. అయ్యో అదినే నేను కూడా నీకు జమ్మాకు పెట్టుడు మర్చిపోయినా ఇక పట్టు. నీకు సిగ్గులేదు పిల్లగా నీకు అదిన అవుతాను కదా గట్టెట్టాలనుకుంటావు మీద కత్తన్నావు సిగ్గులేదు మార్కం నీ తాగొత్తాల పండు వాళ్ళుగా అవు గాని గీదేమేసావురా అంగి మీద బని వేసినావు పొద్దుగానే తెరిచినావు దుకాణం నీ తాగొత్తాల పండు వాళ్ళుగా పండుగ నాడు గంటే అట్టప్పుడు గంటే నారా ఇటు పోసుడు అయిపోయి పండుగ తెలియదు పబ్బని తెలియదు. అబ్బో మళ్ళీ నా నాలుగు అరిగిపోతాయి. అరే రమేష్ నువ్వు ఎప్పుడా పోస్కి అది చెప్పుకోదగ్గ ముచ్చటేం కాదు అదినే ఆడు ఎట్లేసుకుంటే నీకేంది ఆడు చెప్పే ముచ్చట్లింటే నీ నెత్తిల మెదడు పత్తిల పోయి పడుతుంది అవసరమా? ఏం కాదు చెప్పురా రమేష్ అలా తెలివతారా దేఖో దేఖో ఏంటిరా దేకేది నా గోషి ఏం తెలుసుకుంటే అద్దుతి మీ దిక్కు మళ్ళీ ముచ్చట్టు తెలుసుకుంటే అట్టిగా నా చెవులు ఖరాబ్ అయితే అవసరమా? అలా తెలియకుండా తీరా నా స్టైలు మనం గట్ల ఊళ్ళో వేద్దాం పారా. ఇగిలించుకుంటా మా పోతున్నావు గాని ఆ పవనాన్ని అసలే రాగున్నాడు ఎవరితోటన్నా లొల్లి పెట్టుకునేనా అంటే వాళ్ళు అందుకొని చంపి కందుకంలో వరేస్తారు. గట్టెట్లా వారేనిస్తారే వాని మీద చెయ్యెత్తే నా లోపటున్న అసలు రమేష్ గాడు పుసలు కొట్టుకుంటా బయటకు వస్తాడు గుద్దుకోకని వండబెడతా. పావు కిలో కండ కోసం అరకిల కూర తింటావు నువ్వు ఈ ఏతుల మాటలు ఎందుకు పిల్లగా నీకు అవసరమా? వాళ్ళు గల్లందుకొని చంపితే పోయి గుళ్ళ పడతావు పండుగ పూట నడింట వండకకి తాగోతని మాస పట్టుకొని పారా నేగెత్తన్నావు. ఎవ్వరు పడతారో చూపిస్తా ముసలాయిదినే నా సంగతి తెలియదు నీకు ఇంకా. అప్పట్లో నాకు ఇంతింత కండలుండే ఎండల తిరిగి నేనే కరిగించిన ఎందుకని అవన్నీ నీకు తెలియదు గాని ఆ కండలు ఇప్పుడు ఉండుంటేనా ఒక్కొక్కని పిండిని విసికినట్టు విసుకుతూ నా కండలలో పెట్టి నీ పిండుడు సంగతి నాకు మాయర్క గాని పో అన్నేతుల మాటలు అందరి ముందు పిస పిస మాట్లాడి ఎందుకు ఇజ్జత్ తీసుకుంటావు? అల్లు ఇజ్జత్ తీసుకునే ఏమన్నా చెల్లె అది ఉన్నట్టు మాట్లాడబట్టే వాడిని కండలు చేయబట్టి పెరుక్కుంటా ఈ దెబ్బల పూట అంగిలి మొత్తం తెలియటి వాడంతా తురువాడుకుంటావు తెలుసా? వాడు తలుచుకుంటే ఏమో జరిగానా ఏడు ఎల్లరిగా అనవసరం కోపచ్చు కొట్టేసినా చాలా క్లియర్ గా చెప్పావు. ఒక ముక్క అర్థమైతే ఎడంకాలు చెప్పించుకోటే ఒకటే ముచ్చట చెప్తావరా? పడేసినట్టే ఉన్నత్తి మీ ఇద్దరు మొక్కలు చూస్తే అది తొండంతో కొడితే వచ్చి దండం మీద పడతారు కానీ అన్ని ఎత్తుల ముచ్చట్లే మీకు ఇద్దరు కలిసి ఆపిన ఎద్దు ఆగదు కానీ ఏతులు పడతారు ఏతులు ఆయన కంటే మానవ లేక చెప్పుకున్నాడు కానీ నీకేం రోగం రా? మన గురించి వీళ్ళకేమెరక గాని పారా పోదాం. మటన్ తెచ్చినవా? అప్పుడే తెచ్చినా ఇంట్లో ఉన్నది పో పారా. సరే సరే నేను పోయత్తిగా. ఆగో నువ్వేటి పోతావక్క మటన్ లేదంటివి కదా
అందరం కలిసి ఇన్న పండుగ వేసుకుందాం పట్టు. ఒక్కదాని ఏముంటావు అట్టిగా. ఏ పండుగ గోల నీ గోస ఎందుకు తీయరాదే? గోస ఎందు గోస, అందరం కలిసి చేసుకుంటేనే పండుగ లెక్క ఉంటది. పా ఇంట్లో నాడు. ఏ అద్దు తీయే. పూర్తిగా పరాయి దాని లెక్క ఎవరితివి నాడు అక్క నాడు. ఏమోనే పండుగ గోల ఎవరు ఇట్టుకోబుద్ది కాదు. అవునా రమేష్ అద్దంటున్నావారా ఇదేనా పోతి ఇప్పుడు చూడే ఓడికి మోడు ఏ తీస్తానే ఇంకా గుతుకోలు పడతాడు గుతుకు ఇప్పుడు చూడు సత్తన అడగచ్చి అడిగా పడకపోతాను కానీ అవునే చెల్లె, నిరుడు దసరకు వెళ్ళేదిన మనవరాలు ఉండే కదా, పోరి మంచిగా పట్నంలో నౌకరాని ఆ పోరాన్ని పట్టుకొని వాయే. మరి అలా రానిస్తాడంట వాయే దాన్ని. ఏ గదిని ఎక్కడ రానిస్తారే, ఇంకా పెయిన్ దాన్ని రానిస్తాడా ఇజ్జత్ లేక. అయ్యో వాళ్ళ అవ్వ అక్కడికి ఇంటికి పోయి రోజు ఫోన్ మాట్లాడుతుంది కాదు. అవునా? వాళ్ళ అవ్వకి అంత దాని లంగతనం దాని అవ్వకి అన్నిటికీ. వాళ్ళ అయ్యకి తెలియదా కానీ ఇద్దరిని నరుకుతాడు. ముడ కొడుకు మంచోడే ఉండనే, ఇదే ఆగం చేసింది పోరిని. అక్క ఇంకా పవనాన్ని ఎవరిలో ఎత్తుకొని వస్తాడు. ఎవలే వాళ్ళు? ఎవలంటానవేందే బక్క పానం చూస్తే తెస్తలేదా? నీ మొగడే. అయ్యో నా మొగడా? ఏమైంది గట్ల ఎత్తుకొని వస్తాను? అయ్యో అయ్యో ఏమైందన్నా ఆయన గట్ల ఎత్తుకొని వచ్చినావు? ఏమైందంటే ఊళ్ళో మొక్కలు వేనాం కదా, ఊళ్ళో అందరూ పట్టుకొని తిమ్మడ కూర్చారు ఇట్లా. నీ అద్దాలు పెట్టుకుడు గంగల పోను, అద్దాలు పెట్టుకొని చెప్పాలా రాపాటి ముచ్చట. ఆ పొలగాన్ని ఒక్కని వేసి కొడతా అంటే మరి నువ్వేం చేసినావురా? గడ్డి వీకినవా? నువ్వే అన్నావా పోసావా తాగు నోళ్ళు వెళ్ళిపోతే కొడతానని, అందుకే సపడేకున్నా. అసలు నేను స్టైలిష్ పర్సన్, కిషోర్ చీప్ ముచ్చట్లకు నేను పోను. ఐ డోంట్ కేర్, నా గురించి మీకు తెలుసు కదా. అసలు లొల్లైందే వీడియో అట్టి వేటోని పిలిచి పుల్ల పెట్టిందే వీడు. ఏతులకు నేను అడ్డం పోతే అందుకొని దంచిరు నన్ను. అవ్వా అద్దని నేను ముద్దు చెప్పిన ఇన్నవన్నమాట. పండుగ పూట అంగి ఇనిగేటట్టు కొట్టిరు. మంచిగా నీకు గట్టనే కావాలి. గవర్ని కాదే, వాడు నన్ను కొట్టిండు. అడుగును పావు నన్ను ఎందుకు కొట్టినావని. ఏ ఊక సిగ్గులేక మాట్లాడుతున్నావు నువ్వు. ఇంకా ఏతులు కొట్టుకుంటా నువ్వు పోయి నన్ను అడుగు అంటే నేనేం అడుగుతా? మొగడు పోయి తన్నులో పడేస్తే ఆడిది అడుగుతుందట. నాకు గవర్ని తెలియదు. నువ్వు రా పోయి వాళ్ళ సంగతి చెప్పేద్దాం. నా పేరు చెయ్యట్లేస్తాడు. లావిరా ఓసుకో ఏడవకు. అన్నీ గట్ల కుక్కని కొట్టాడు కొట్టిరు. అడగరా చెప్పు. అవురా నేను ఉన్నాను భయం కూడా లేదానికి. ఎట్లా కొడతారా నన్ను ఉండగా? ఆ ఊరా నువ్వద్దే, నీకు భయపడేది ఉండరా ఊరంతా. నీకు ఇంటింత కండలాయే, ఇన్ని బుర్ర మిసాలాయే. నువ్వే ఎండుకపోయి ఉన్నావు, నిన్ను చూస్తే ఏరుగా పోయేదే లేవది. అవ్వో పిల్లగా నీకు మానం లేదా? అద్దు అద్దు అంటే ఆ నెంబడి వచ్చివి తాగోతే నెంబడి. ఆడెవడో మంచిగా అనగబట్టిది అన్న పోలే ఆడదాని లెక్క వచ్చేడు పడుతుంది. గది పోయి అడుగుతాది ఆడిది పండుగోలే. నీ మానవని కొట్టుకనన్నా పోసావని నిజంగా చెప్తాను. నేను దాగునట్టుకున్నా, లేకుంటేనా రమేష్ గానే చేసేసినోని పండబెట్టి పెండంతో కేడదొక్కు కస్స 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 కస్స. ఏ ఊకోరా, అసలు ఇది అంతా జరిగిందే నువ్వు చేయబట్టి. తాగినవి తాగిన కాడ వండక ఆడల పొన్న తీసుకుంటా ఇంటున్నోని తీసుకుపోయి ఆయనతో ఏమంతో అనిపించుకొని తీసుకొచ్చివి. ఇంకా పెండని నలిపినట్టు నలుపుతాడట మగోడు. ఇప్పుడు గవర్ని అద్దాదినే సుశీల నువ్వు రాయే అంతో మాట్లాడదు అన్నాను కొట్టినే నీ అవ్వ. ఇప్పుడు నువ్వు రాకపోతే దూలాన్ని కూరబెట్టుకొని చస్తా చెప్తానా. చదివైందే ఆడ అద్దన్నప్పుడు నువ్వు ఊకొరిచ్చినావు అనుకో నేనే చంపుతా. నాకు కోపం తెప్పియకు. మీ దిక్కు తప్పు పెట్టుకొని అలానంటూ ఊకుండ్రా. తాగిన వాళ్ళ ముచ్చట్లు గట్లనే ఉంటాయి గాని నువ్వు కోపం తెచ్చుకోక చెల్లె. పండుగోలే లొల్లెందుకే, అందరం కలిసి దావత్ చేసుకుందాం పట్టు. సరే చేసుకుందాం. అవు నీకు మానవేలేదు కివిటికైతే ముందు ఉంటావు నీ తాగొత్తాల పండు వాళ్ళగా.
పండుగలు అట్టే పొలగా నింటుందని బయటికి తీసుకుపోయి దెబ్బలు పాలు చేసుకొత్తివి. ఇప్పుడు గవ్వాని ముచ్చట్లు ఎందుకు గాని ఇగో పోషక్కకు మటన్ దొరకలేదట పండుగయే అందరం కలిసి ఇన్న దావత్ చేసుకుందాం పట్టు ఏమంటావు? దానికి నేనేమంటున్నా తిన్నాం పట్టుర్రి. నువ్వు పులసొంటోని కాదో నీ పెళ్ళం భయపడుతుంది ఏమన్నా అంటాడేమోనని అందుకనే నిన్ను అడుగుతుంది. మా పులిలా బట్టలు తిరిగి పారా రాయేషెళ్ళే నిజం చెప్పాలంటే చెల్లె పండుగంటకి ఇప్పుడు గిట్టున్నది కానీ మా అప్పుడు ఎట్టున్నది ఎరికేనా వాళ్ళ పొద్దుగాల 3 గంటలకు 4 గంటలకు బతుకమ్మలు వేర్చుకొని 12 దాకా చుట్టూ తిరుగుతుంది ఎరికేనా. అంగవాడి తప్పట్టు కొట్టుకుంటా ఆడతా పాట పాటలు ఎంత సంబరంగా ఉండేది. ఇప్పుడు ఇగో తయారైనంత సేపు కూడా తిరుగుతలేరు, 1-2 చుట్టూ తిరుగుతారు, ఆటత్తందని అడపోయి నిలబడతారు కడకు. మంచిగా కల్లులు చికెన్లు మటన్లు ఆటలు కోసుకొని 5 నెలలు మరదాన్లు ఎంత మనిషే కలుస్తుండ్రు. ఇప్పుడు ఆడబిడ్డ రాగానే అది ఉరుకుతుంది, అత్తని చూసి కోడలు ఇటు పోతుంది. గిట్టనే నాయే ఎంతైనా ఆ రోజులే మంచిగా ఉండేనే. ఇప్పుడు ఏమైందక్క? ఇప్పుడు కూడా మంచిగానే ఉంది కదా. ఏం మంచిగా ఉన్నదే పండుగ లెక్క ఉన్నా అదే ఆ చూడు అద్దనంగా నీ మొగడు వెళ్ళి పెట్టుకొని వచ్చే దెబ్బల వాడి. ఇప్పుడు నువ్వు పోయి అడిగితే కయ్యమే కదా నీ ముచ్చట సల్లగుండా. పొలగా నువ్వు అప్పటి నుంచి ఇంటికాడిన కానీ దావత్ చేసుకుంది వారు కట్టిటన పొద్దు ఇక చీకటాయే. అన్నికి ఇవే లెక్కలు ఉంటాయి. ఎంతైనా మా కాలమే మంచిగా ఉండేనే, అందరు కలిసిమెలిసి పండుగలు చేసుకున్నారు. నీ లొల్లి లేందో ఇదేందో. ఈ కంచెలి గట్ల ఏమదినే పండుగ నువ్వు మంచిగా పండుగ లెక్క చేసుకుంటావు. నేను కూడా అట్లే చేసుకుంటా పోతావా? ఆవురా నీకైతే రోజు పండుగనేరా, నువ్వు తాగుడు పండుగ నీకు రోజు పండుగనే జరుగుతుంది. కానీ చూసినారుల్లా పండుగ లెక్కనే చేసుకోవాలి. మంచిగా కడుపు నిండా తినాలి, కుటుంబంతో సంబరంగా ఉండాలి. కానీ గిట్లా పండుగోలే మా రమేష్ లెక్క లొల్లి పెట్టుకోకుండ్రి. వినబడ్డదా జర బాంచను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చూసిండ్రుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది. దానికి గట్టి కొట్టుర్రి. బాయ్. ఇంకొక ముచ్చట అదేంది అనంటే మన ఛానల్లో ప్రతి శుక్రవారం తప్పకుండా సాయంత్రం 5 గంటలకు వీడియో వస్తది. చూడు తప్పకుండా అది చూడు మర్చిపోకురి. తయారుండురి.